వేటకత్తులు, ఇప్పుడు రాజకీయ ఎత్తులు. అక్కడ రాజకీయాలు ఎప్పుడు మరో రేంజ్ లో ఉంటాయి. అధికార పక్షమైన విపక్షమైన వర్గ రాజకీయాలు అక్కడ పీక్ లెవెల్లో ఉంటాయి. ఎన్నికలు ముగిసి 2 ఏళ్లే అయినా అప్పుడే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఎత్తులేస్తున్నాయి రెండు పార్టీలు. ప్రతిపక్ష వైసీపీలో ఇటీవలి పరిణామాల ప్రభావం ఆ పార్టీపై ఎలా ఉండబోతోంది? ఇద్దరు నేతలు కలిసికట్టుగా అడుగులు వేస్తారా? పంతాలకు పోయి పార్టీ ఆశల్ని అటకెక్కిస్తారా? అపోజిషన్ లో ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తోంది ఎక్కడ? కడప పేరెత్తితేనే ఫ్యాక్షన్ రాజకీయాలు, వర్గాల కుమ్ములాటలు గుర్తుకొస్తాయి. 2 దశాబ్దాల క్రితమే ఫ్యాక్షన్ ప్రభావం తగ్గిపోయినా వర్గ రాజకీయాలు మాత్రం ఓ రేంజ్లో సాగుతూ ఉంటాయి. ఆధిపత్యం కోసం ఎవరికి వారు ఎప్పుడూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. అధికార పక్షంతో పాటు విపక్షంలోనూ ఈ రాజకీయం నడుస్తూనే ఉంటుంది. సంచలనాలకు కేరాఫ్గా ఉండే జమలమడుగులో రాజకీయాలు మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ఉంటాయి. మొన్నటి ఎన్నికల రాజకీయ పరిణామాలు వచ్చే ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించేలా ఉన్నాయని జనంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ జమలమడుగు నియోజకవర్గ బాధ్యతలను మాజీ మంత్రి, ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి అప్పగించింది. దీనికి ముందు జమలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల మండలాలను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, జమలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చూసుకునేవారు. ఎమ్మెల్సీకి, మాజీ ఎమ్మెల్యేకి మధ్య ఉన్న విభేదాలతో వైసీపీ అధిష్టానం ఇద్దరికీ అక్కడ పార్టీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో కొనసాగిన రామసుబ్బారెడ్డి 2020లో వైసీపీలో చేరారు. పార్టీ ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ అధిష్టానం ఆయనకు మంచి ప్రాధాన్యమే ఇచ్చింది. కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవితో పెద్దపీట వేసిన రామసుబ్బారెడ్డిని అప్పటి జమలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి వ్యతిరేకించారు. పార్టీలో చేరాక కూడా రామసుబ్బారెడ్డికి ఆయన ప్రాధాన్యం ఇవ్వలేదు. వైసీపీ అధికారంలో ఉండగా రామసుబ్బారెడ్డి విషయంలో సుధీర్ రెడ్డి నిప్పు ఉప్పు అన్నట్టే వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రామసుబ్బారెడ్డి తనకు సహకరించరని ముందే అధిష్టానానికి చెప్పిన సుధీర్ రెడ్డి ప్రచారంలో కూడా ఆయనతో అంటీముట్టనట్టే వ్యవహరించారు. రామసుబ్బారెడ్డి మాత్రం స్థానిక పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను పార్టీ పెద్దలకు చెప్పుకున్నారే తప్ప ఎక్కడా బహిరంగ విమర్శలకు దిగలేదు. ఇద్దరి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు ఎంత ప్రయత్నించినా సుధీర్ రెడ్డి ససేమిరా అనడంతో ఏమీ చేయలేకపోయారట. అందుకే ఓటమి తర్వాత ఇద్దరు నేతలకు చెరో 3 మండలాల బాధ్యతలు అప్పగించారు. మొన్నటి ఎన్నికల్లో పొత్తు రాజకీయం జమలమడుగులో కొత్త సమీకరణాలకు తెరలేపింది. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి పోటీ చేస్తారనుకుంటే ఆయన బదులు బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బరిలోకి దిగారు. బాబాయ్ కోసం సీటు త్యాగం చేసిన భూపేష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. జిల్లాలోని 7 స్థానాల్లో 5 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు గెలిచినా కడప పార్లమెంటు స్థానం మాత్రం మరోసారి వైసీపీకే దక్కింది. ఓటమి తర్వాత కూడా భూపేష్ రెడ్డి జమలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. కడప పార్లమెంటు అధ్యక్షుడిగా కూడా పార్టీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. దీంతో జమలమడుగు ముఖ్య రాజకీయ కేంద్రంగా మారిపోయింది. బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి జమలమడుగులో పట్టు పెంచుకుంటున్నారు. వైసీపీపై విమర్శలు, ఆరోపణలతోనే ఆదినారాయణ రెడ్డి కొన్నేళ్లుగా రాజకీయం చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లో కొనసాగడానికి వైసీపీపై ఆయన వ్యతిరేక వైఖరే కారణమన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. జమలమడుగులో కూటమి పార్టీల మధ్య ఆధిపత్య పోరు ఒక రకంగా సాగుతుంటే ప్రతిపక్ష వైసీపీలో కూడా ఇంటర్నల్ ఫైట్ మరో రకంగా నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కలవని పట్టాల్లో చెరోదారయ్యారు. ఇటీవల వైసీపీ అధిష్టానం నియోజకవర్గ పూర్తి బాధ్యతను రామసుబ్బారెడ్డికి అప్పగించడంతో సుధీర్ రెడ్డి వర్గం అలకబూనిందట. గత 18 నెలలుగా సుధీర్ రెడ్డి జమలమడుగు నియోజకవర్గంలో పెద్ద యాక్టివ్గా కనిపించడం లేదు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దూకుడు పెంచారు. దీంతో ఆయనకే అధిష్టానం జమలమడుగు బాధ్యతలు కట్టబెట్టింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ప్రాధాన్యమిస్తూనే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి వైసీపీ అధిష్టానం భవిష్యత్తుపై భరోసా ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చింది.
అయితే ఈ ప్రతిపాదనకు సుధీర్ రెడ్డి సుముఖంగా లేరంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా జమలమడుగు టికెట్ తనకే ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి వర్గాలు కలిసిమెలిసి పనిచేస్తేనే వచ్చే ఎన్నికల నాటికి సానుకూల ఫలితాలుంటాయని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నా సుధీర్ రెడ్డి వర్గం ముందుకు రావడం లేదన్న విమర్శలున్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు వర్గాలు ఒక్కటైతే తప్ప ఇక్కడ వైసీపీ జెండా ఎగిరే పరిస్థితి లేదంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగితే జమ్మలమడుగులో మాత్రం వైసీపీ అభ్యర్థులకు ధీటుగా బీజేపీ సత్తా చాటింది. ఇప్పుడు కూటమి అధికారంలో ఉండడం, బీజేపీ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడే ఉండడంతో స్థానిక ఎన్నికల పోరు మామూలుగా ఉండదన్న టాక్ వినిపిస్తోంది. వైసీపీలో తన వర్గాన్ని కాపాడుకుంటూనే సుధీర్ రెడ్డి వర్గీయులను కూడా ఆకట్టుకునే పనిలో పడ్డారట రామసుబ్బారెడ్డి. అలాగే కూటమిలో బాబాయ్ అబ్బాయి మధ్య నలుగుతున్న కొందరు నేతలను వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. దేవగుడి వర్గాన్ని ఎదుర్కోవాలంటే రామసుబ్బారెడ్డి నాయకత్వమే సరైందన్న అభిప్రాయంతోనే ఆయనకు బాధ్యతలిచ్చారని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయట. దశాబ్దాలుగా జమలమడుగు నియోజకవర్గంపై దేవగుడి పొన్నపురెడ్డి వర్గాల పెత్తనమే కొనసాగుతోంది. వైఎస్ హయాంలో ఆయన వెంట, తర్వాత జగన్ వెంట నడిచిన దేవగుడి నేతలు 2019 తర్వాత టీడీపీలో చేరారు. బీజేపీలో కూడా భాగస్వాములయ్యారు. సుదీర్ఘ కాలం టీడీపీతోనే ఉన్న రామసుబ్బారెడ్డి వర్గం వైసీపీలోకి మారడం ఇక్కడి రాజకీయాలను తల్లకిందులు చేసింది. దశాబ్దాల పాటు ప్రత్యర్థులుగా ఉన్న దేవగుడి, పొన్నపురెడ్డి వర్గాలు 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధిష్టానం చొరవతో ఒక్కటయ్యారు. 2020 తర్వాత దేవగుడి కుటుంబంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీతోనే ఉంటే ఆదినారాయణ రెడ్డి మాత్రం బీజేపీలో చేరారు. పొన్నపురెడ్డి వర్గం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి, ఇప్పుడు ఏకంగా జమ్మలమడుగు ఇన్ఛార్జి పదవి కూడా దక్కించుకుంది. దీంతో వైసీపీలో కుమ్ములాటలు మరింత పెరిగాయన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికైతే గడప దాటడం లేదు. రామసుబ్బారెడ్డికి పెత్తనమిచ్చారన్న కోపం సుధీర్ రెడ్డి వర్గంలో ఇంకా చల్లారలేదట. అయితే ఏదో ఒకటి చేసి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలన్న ఆలోచనలో పార్టీ పెద్దలున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దేవగుడి, పొన్నపురెడ్డి వర్గాల వ్యూహం ఎలా ఉంటుంది, రాజకీయంగా ఎలా ముందుకు వెళతారనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు రాబోయే రోజుల్లో హాట్ టాపిక్ గా నిలుస్తుందన్న అంచనాలైతే ఉన్నాయి.